తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని యేసుప్రభువారు చెప్పారు. తండ్రి తన కుమారుని పంపినప్పుడు ఎంతటి శక్తిని, అధికారాన్ని, ప్రభావమును ఇచ్చారో యేసుప్రభువారు తన శిష్యులను పంపుతున్నప్పుడు కూడా వారికి అంతటి శక్తి, అధికారము, ప్రభావం ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 21 నుండి 23. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండని వారితో చెప్పెను. మీకు క్షమించే అధికారం ఉంది, నిలిచి ఉండనిచ్చే అధికారం ఉంది. ప్రకటింపకపోతే ఆ పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి. ఒక వ్యక్తి తన పాపాలని తొలగించుకోవాలి, దేవునితో సమాధాన పడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి స్వార్థ అందాల్సిందే, అపోస్తులుడు వారికి ప్రకటించాల్సిందే. తండ్రి చేత కుమారుడు పంపబడినట్లుగా కుమారుని ద్వారా శిష్యులు పంపబడ్డారు. వారి ద్వారా స్వార్థ వింటేనే పాపక్షమాపణ. పాపాలు క్షమించాలి అంటే ఆత్మ అవసరం. దేవుని ఆత్మ లేకుండా ఎవరూ పాపాలను క్షమించలేరు. తండ్రి కుమారునికి తన ఆత్మను అనుగ్రహించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 34-35 వచనాల్లో ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును, గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తం అప్పగించున్నాడు. తండ్రి తన కుమారునికి అప్పగించినట్లుగా శిష్యులకు కూడా అప్పగించారు. తండ్రి శిష్యులకు కూడా ఆత్మను ఇస్తానని వాగ్దానం చేశారు. అపోస్తులుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నా వలన విన్న వాగ్దానం తండ్రి వాగ్దానం, ఆ తండ్రి నా ద్వారా చేసిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసుప్రభు వారు ఆరోహణమయ్యే ముందుగా శిష్యులతో చెప్పిన మాటలు. ఇంకా యేసుప్రభు వారు తమ శిష్యులను గురించి ఏం చెప్పారంటే మరి గొప్ప క్రియలు చేస్తారు అని శిష్యుల గురించి చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారు శిష్యులతో పాటు భోజనం చేస్తున్న సందర్భం ఇది. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం మధ్యలో యేసుప్రభు వారు శిష్యులతో పాటు పస్కా భోజనం చేస్తున్నప్పుడు చెప్తున్న మాటలు. వాటికంటే మరి గొప్పవియు అతడు, అంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయడం అనేది మనం అపోస్తులుల కార్యముల గ్రంథంలో చూస్తాం. దేవుడు తన కుమారుని ద్వారా రాజ్య సువార్తను, సమాధాన సువార్తను ప్రకటించారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత శిష్యులు, తర్వాత సంఘము సమాధాన సువార్తను ప్రకటిస్తున్నారు. సమాధానపరచు పరిచర్యను రాయుబారులు ప్రకటించడం ద్వారా అందరూ దేవునితో సమాధానం పొందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు మనం చదువుతున్నప్పుడు, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా ఈ పరిచర్య మాకు అప్పగింపబడింది అని పౌలు చెప్తున్నాడు. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. అపరాధములు తొలగించడానికి యేసుక్రీస్తునందు అవకాశం ఉంది అనే ఈ వాక్యములది ఈ పరిచర్య దేవుడు మాకు అప్పగించారు అన్నారు. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. దేవుడు మా ద్వారా వేడుకుంటున్నారు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొంచున్నాము. తండ్రి తన కుమారుని పంపి సమాధాన సువార్తను ఎలాగైతే ఆయన ప్రకటించారో అలాగే
కుమారుని ద్వారా పంపబడిన మేము కూడా ఆ సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాము అని శిష్యులు చెబుతున్నారు. రాజ్య సువార్తను యేసుక్రీస్తు వారు ప్రకటించారు, శిష్యులు ప్రకటించారు. ఇప్పుడు సంఘం ప్రకటిస్తున్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇక నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాసి ఉన్న ఈ సందర్భం శిష్యులకు సంబంధించింది. వారు సంఘానికి అప్పగించారు. కాబట్టి పాపాలు క్షమించే అధికారము యేసుప్రభు వారికి దేవుడు ఎలా ఇచ్చారో అలాగే దేవుడు తన కుమారుని ద్వారా శిష్యులకు ఇచ్చారు. శిష్యులకు ఇవ్వబడిన అధికారము తద్వారా సంఘానికి కూడా ఉంది. అందుచేతనే మీరు పరలోకమందు దేని విప్పుదురో అది విప్పబడును, పరలోకమందు దేని బంధింతురో అది బంధింపబడును. సంఘం సువార్త ప్రకటించడం ద్వారా వారి పాపాలు క్షమింపబడతాయి. వారి పాపాలు క్షమింపబడి వారు దేవుని సంఘంలోనికి ప్రవేశిస్తారు. రోమపత్రిక 10:14. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ప్రకటించేవాడు పంపబడాలి. దేవుని చేత పంపబడిన వారు, దేవుడు అధికారం ఇవ్వగా కుమారుని చేత పంపబడిన వారు, కుమారుడు అధికారం ఇవ్వగా శిష్యులకు, తర్వాత సంఘానికి ఈ అధికారం ఉంది. కాబట్టి దేవుడు తన అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను యేసుప్రభు వారికి, సంఘానికి అంటే శిష్యులకు కూడా ఈ అధికారం ఇచ్చారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏం నమ్మాలంటే దేవుని యొక్క సువార్త యేసుప్రభు వారు, శిష్యులు, సంఘము ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని నమ్మాలి. తద్వారా మనం రక్షింపబడతాం, పాపక్షమాపణ దొరుకుతుంది.